హాయ్ ఫ్రెండ్స్, టుడే వి డిస్కస్ అబౌట్ టాపిక్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో మనం విదేశీ దండయాత్ర గురించి డిస్కస్ చేస్తున్నాం. విదేశీ దండయాత్రలు పార్ట్ టూ. పారశీక దండయాత్ర ఫలితాలు. భారతదేశానికి ఖరోష్ఠీ లిపి కుడి నుండి ఎడమకు రాసేది పరిచయమైంది. అంటే పారశీక దండయాత్రల తర్వాత భారతదేశానికి ఖరోష్ఠీ లిపి పరిచయమైంది. సింధు ప్రాంతం హిందూగా పిలువబడి హిందుస్థాన్గా అయింది. వీరి రాజధాని అయిన పెర్సిపోలిస్ను పోలిన పటేలపత్ర నిర్మాణంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంది. పర్షియాకు మరియు భారతదేశానికి మధ్య వ్యాపార సంబంధాలు రూపుదిద్దుకున్నాయి. అలెగ్జాండర్ దండయాత్ర, గ్రీకు దండయాత్ర. అలెగ్జాండర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. జననం పెల్లా, మాసిడోనియా. ఓకేనా. అలెగ్జాండర్ ఏ సంవత్సరంలో పుట్టిందంటే 356లో పెల్లాలో మాసిడోనియా అనే దేశంలో జన్మించాడు. ఇతని దేశం పేరు గ్రీకు. ఓకేనా. గ్రీకులో పెల్లా, మాసిడోనియాలో. తండ్రి పేరు ఫిలిప్, తల్లి పేరు ఒలింపియస్. తాత్విక గురువు అరిస్టాటిల్. ఇతను రాజనీతి శాస్త్ర పితామహుడు అంటారు. రాజ్యం రాజ్యం. ఇతని రాజ్యం పేరు ఆర్గిడ్. బిరుదులు అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఒక బిరుదు. వివరించే గ్రంథం అరియన్ యొక్క ది అనాబేసియస్ ఆఫ్ అలెగ్జాండర్. ఇతని వివరించే గ్రంథం అరియన్ యొక్క ది అనాబేసియస్ ఆఫ్ అలెగ్జాండర్. భారత దండయాత్ర క్రీస్తు పూర్వం 327లో దండయాత్ర చేశాడు. భారత దండయాత్ర క్రీస్తు పూర్వం 327లో. ఇతని గుర్రం పేరు బ్యూసెపాలస్. మరణం బాబిలోనియా, బాగ్దాద్ దగ్గర. క్రీస్తు పూర్వం 323లో 32 సంవత్సరాల వయసులో ఇతను మరణించాడు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ డిస్కస్ చేద్దాం. జననం పెల్లా, మాసిడోనియా 356లో క్రీస్తు పూర్వం. తండ్రి పేరు ఫిలిప్, తల్లి పేరు ఒలింపియస్. తాత్విక గురువు అరిస్టాటిల్. దీని యొక్క రాజ్యం పేరు ఆర్గిడ్. బిరుదులు అలెగ్జాండర్ ది గ్రేట్. వివరించే గ్రంథం అరియన్ యొక్క ది అనాబాసియస్ ఆఫ్ అలెగ్జాండర్. భారతపై దండయాత్ర క్రీస్తు పూర్వం 327 గుర్రం పేరు బ్యూసెపాలస్. మరణం బాబిలోనియా, బాగ్దాద్ దగ్గర. క్రీస్తు పూర్వం 323లో 32 ఇయర్స్లో. భారతదేశానికి ఖరోష్ఠీ లిపిని పరిచయం చేసిన వారంటే పారశీకులు, విదేశీయులు. సింధు ప్రాంతం హిందూగా పిలువబడి హిందుస్థాన్గా అయ్యింది. ఓకేనా. పర్షియాకు మరియు భారతదేశానికి మధ్య వ్యాపార సంబంధాలు రూపుదిద్దుకున్నాయి.